నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. అటవీయేతర భూములలో చెట్లను పెంచడం ద్వారా ఆ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయని తోఫీ సంస్థ రాష్ట్ర అసోసియేట్ ప్రతాప్ నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సదస్సులో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతాప్ నాయక్ మాట్లాడుతూ వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, అనూహ్యంగా అధిక వర్షాలు పడుతుండడము, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. దీనికి అంతటికి కారణము భూమిలో వేడి ఎక్కువ అవుతుందన్నారు. చెట్లు ఎక్కువగా లేకపోవడమే దీనికి కారణమని తెలియజేశారు. అందుకే మనం మన పంట పొలాల్లో కూడా పండ్ల మొక్కలను, పెద్ద వృక్షాలను నాటి వాటిని పెంచాలన్నారు. తద్వారా భూమిలో వేడిని తగ్గించి మన పంటలను సక్రమంగా పండించుకోవచ్చని సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు జవాజ్ రామచంద్రులతో పాటు గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దరిమడి గ్రామంలో భారతదేశంలో అటవీయేతర ప్రాంతంలో మొక్కల పెంపకం గురించి రైతులకు అవగాహన సదస్సు మరియు శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఇక్కడ దరిమడి గ్రామంలో గ్రామ ఉద్యాన సహాయకుడిగా పనిచేస్తున్నాను. మాకు గత నెలలో టోఫీ సంస్థ నుంచి 4 రోజులు దీని మీద శిక్షణ కార్యక్రమం చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలియజేయడానికి, చెట్ల పెంపకంపై అవగాహన మరియు దానివల్ల కలిగే ప్రయోజనాలు వాటిని గురించి వివరించడానికి మన టోఫీ సంస్థ నుంచి స్టేట్ అసోసియేట్ ప్రతాప్ సార్ గారు వచ్చిన్నారు. సార్ గారు చెప్పినట్టు అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకం అండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడవుల్ని రైతు యొక్క పొలంలో పెంచాలి. అడవులు అంటే అడవులు కాదు, వాళ్ళు చేసే అగ్రికల్చర్ వ్యవసాయాలతో పాటుగా కలపనిచ్చే మొక్కలు ఏమైనా, పండ్ల నుంచే మొక్కలు ఏమైనా ఉంటే పెంచుకోవడం, దానివల్ల రైతుకు అదనపు ఆదాయం రావడానికి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. అదే కాకుండా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో భూమి చాలా వేడెక్కిపోయి వాతావరణ మార్పుల వల్ల ఒకేసారి వర్షాలు పడిపోవడము, టైంకి పడకపోవడము, లేదా ఆ సీజన్ దాటిపోయిన తర్వాత 2-3 రోజులు వర్షాలు పడిపోవడం జరుగుతుంది. దీని అంతటికి మెయిన్ రీజన్ ఏంటంటే చెట్లను నరికేయడం వల్ల మరియు దాని విధంగా భూతాపం వేయడం వల్ల ఇలా మొక్కల అతివృష్టి అనావృష్టి సంభవిస్తుంది. ప్లస్ అదేవిధంగా చాలా మంది రైతులు ఏమంటున్నారంటే దిగుబడులు తగ్గిపోతున్నాయి. దిగుబడి తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ వాతావరణంలో ఉండే కాలుష్యం పెరిగిపోవడము, భూమిలో ఉండే కార్బన్ శాతం తగ్గిపోవడము. భూమిలో 0.7% కార్బన్ శాతం ఉండాలి మనకి, కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా వాతావరణంలో ఉండాల్సిన 0.3% కార్బన్ డైఆక్సైడ్ చాలా పెరిగిపోతుంది. ఈ యొక్క వాతావరణ హెచ్చుతగ్గుల వల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి చెట్లను పెంచితే వీటితో పాటుగా వాతావరణం కూడా పరిరక్షించుకోవచ్చు, ప్లస్ రైతులకు కూడా అధిక దిగుబడిని పెంచుకోవచ్చు. అదేవిధంగా రైతులు ముందుకొచ్చే రైతులతోటి ఏం చేస్తున్నామంటే మొక్కలు పెంచడం వల్ల బయట స్కీమ్స్ ఉన్నాయి, కార్బన్ క్రెడిట్స్ అని, పేమెంట్ ఫర్ ఎకో సిస్టమ్ అని. అదేవిధంగా వాళ్ళ మొక్కలకి ఏమైనా నష్టం కలిగితే వాళ్ళని ఇన్సూరెన్స్ చేపించడం అని, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రైతులకు వివరించడం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండే రైతులు ఎవరైతే ముందుకు వస్తారో ఒక్కొక్క విలేజ్ నుంచి 1-2-3 రైతులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మొక్కలు మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రెడ్ శాండిల్వుడ్, మహాగని, టేకు, నేరేడు, ఉసిరి ఇలాంటి మొక్కలు ఇస్తున్నామండి. ఆ మొక్కలు వేసుకోవడానికి ఎవరైనా రైతులు ముందుకు వస్తే వాళ్ళతో పాటు మేము మొక్కలు వాళ్ళకి ఇచ్చి మొక్కలను పెంచే విధంగా ప్రోత్సహిస్తాము. ఆ పెంచే రైతులందరికీ కూడా ఇప్పుడు ఏమైతే కార్బన్ క్రెడిట్స్ ఇవంటున్నామో వాళ్ళకి అనుసంధానం చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.